పవన్ కళ్యాణ్ ఈజ్ బ్యాక్ టు తెలంగాణ. ఒక గెలుపు చరిత్రను మారుస్తోంది. ఒక వ్యూహం ప్రత్యర్థుల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది. ఏపీలో 100% స్ట్రైక్ రేట్తో క్లీన్ స్వీప్ చేసిన అపర చాణక్యుడు ఇప్పుడు తెలంగాణ మున్సిపోరులో తన మార్కు చూపించడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 11 ఎన్నికల యుద్ధానికి వ్యూహకర్తగా జనసేనాని అడుగుపడబోతోంది. జనసేనాని ఇప్పుడు ఒక అపర చాణక్యుడిలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో తెలిసిన నాయకుడిగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల కోసం పక్కా ప్రణాళికను సిద్ధం చేశారు. పవన్ కళ్యాణ్ వేస్తున్న ఈ వ్యూహాత్మక అడుగులు ఇప్పుడు తెలంగాణలోని ప్రధాన రాజకీయ పార్టీలలో కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ఆయన అడుగు ఎటువైపు పడబోతుంది, ఆయన వేసే ఎత్తుగడలు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో జనసేన సత్తా చాటడమే లక్ష్యంగా సేనాని స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. అధికారికంగా ఎన్నికల కోసం ఆయన తెలంగాణ పర్యటన ఖరారైంది. క్షేత్ర స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజల సమస్యలపై పోరాడేందుకు ఆయన సిద్ధమయ్యారు. తెలంగాణ గడ్డపై జనసేన ప్రస్థానం ఇక వేగం పుంజుకోనుంది. మార్పు కోసం, మెరుగైన పాలన కోసం జనసేనాని వస్తున్నారు. సిద్ధమా తెలంగాణ?